హలో అండి, నేను డాక్టర్ రాధారాణి, ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్. నేను ఇప్పుడు మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి గురించి. ఆ అమ్మాయి పెళ్ళైన మొదటి నెలలోనే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ మదర్ తను గర్భం తీయమని వచ్చింది. వాళ్ళ మదర్ ఎంత కన్విన్స్ చేసినా కూడా అమ్మాయి వినకుండా నా దగ్గరికి కూడా ప్రెగ్నెన్సీ తీయండి మేడం, ఎందుకంటే ఇది ఫస్ట్ మంతే, నాకు ఇంకా చాలా టైం ఉంది, నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, తర్వాత నేను కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, మ్యారిటల్ లైఫ్, ఇవన్నీ కారణాలు చెప్పింది. బట్ నేను ఫెర్టిలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం ఎంత అదృష్టమో చాలా వివరంగా అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చాను. ఒక కౌన్సిలింగ్ ద్వారా అమ్మాయి చివరికి కన్విన్స్ అయింది. నౌ అమ్మాయికి 6 ఏళ్ల బాబు. అమ్మాయి కన్సీవ్ అయ్యి క్యారీ చేసి బాబుని కన్న తర్వాత అమ్మాయి ఆనందం అనేది వర్ణనాతీతం. అది వాళ్ళ మదర్ మాటల్లోనే మీరు వినండి. జై శ్రీమన్నారాయణ. రాధారాణి గారు నాకు ఫస్ట్ నుంచి తెలుసు మేడము, ఒక ఫ్రెండ్ లాగా అట్లా తెలుసు. 2019లో మా అమ్మాయి పెళ్ళయింది, ఫిబ్రవరిలో పెళ్ళయింది. అదే నెల తను కన్సీవ్ అయిందనమాట. కన్సీవ్ అయితే ఉంచుకోవాలా తీయాలా అన్న ఉద్దేశంతో తనకుండే తీసుకుని నేను మేడం దగ్గరికి, రాధారాణి గారి దగ్గర తీసుకొచ్చాను. తీసుకొస్తే వద్దు శ్రద్ధ, మాకు వద్దు, తీసుకోవద్దు, ఉంచుకో, ఇప్పుడు వద్దనుకొని తర్వాత నువ్వు కావాలనుకున్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి టైం ఖర్చు పెట్టినా కానీ అందకపోతే మమ్మల్ని ఏమనొద్దు, ఇప్పుడు కొద్ది రోజులు కెరియర్ పక్కకు పెట్టి ఏం కాదు, తర్వాత కెరియర్ కంటిన్యూ చేసుకో అని చెప్పి ఉంచారు. మంచిగా బాబు పుట్టాడు, హెల్దీగా పుట్టాడు, మంచిగా ఇప్పుడు వాడికి 6 సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్నాడు. తన కెరియర్లో కూడా ఇప్పుడు మంచిగా కెరియర్ కూడా నడుపుకుంటుంది. మీరు చెప్పే సందేశం ఎవరైనా సరే అందితే మాత్రం తీసేసుకోవద్దు, దయచేసి తీసేసుకోవద్దు. వెనకటి లేని ఈ ఫెర్టిలిటీస్ ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు వద్దనుకొని తీసేయబట్టే. దేవుడు ఇచ్చింది తీసుకోండి, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకొని తర్వాత వద్దు వచ్చినప్పుడు వద్దని తర్వాత కావాలంటే దేవుడు కూడా ఇవ్వలేడు. అదొక్కటిగా బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు అన్ని రోజులు 6 రోజులు కొంచెం కష్టపడితే కెరియర్ పక్కకు పెట్టినా వేరే ఏది పక్కకు పెట్టినా కానీ ఇవాళైనా కనేదే, వచ్చే సంవత్సరం అయినా కనేదే, ఆ తర్వాత అయినా కనేదే. అది దేవుడు ఇచ్చినప్పుడు హెల్దీగా కంటే హెల్దీగా ఉంటుంది. తర్వాత ఆర్టిఫిషియల్గా ఎంత చేసినా కానీ డిఫరెంటే ఉంటుంది. అది మెయిన్ మాత్రం ఎవ్వరూ తీసేసుకోవడానికి మొగ్గు చూపొద్దు, తీయొద్దు అంతే.